బ్యాక్ టు సర్కిల్ అంటారు కదా, అది మీరు నమ్ముతారా? నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి. మనం వేసుకునే బట్టల్లో అయినా, ఫుడ్లో అయినా, ఇంకా డైలీ మనం చేసే పనుల్లో అయినా కొన్ని రోజులు ఫ్యాషన్గా వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వస్తాం. ఋతుపవనాలు కూడా అంతే. సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ నెలలు ప్రతి సంవత్సరం అలాగే సర్కిల్గా వస్తూ ఉంటుంది. ఇంతకీ ఏంటి స్వప్న అంటే, స్టార్టింగ్లో గుమ్మడికాయ, శనగపప్పు అలాంటి కూరలు వండుకుంటే మధ్యలో అబ్బా పాతకాలం చింతకాయ అనుకునే వాళ్ళం. కానీ అవే హెల్త్కి మంచివి అని మళ్ళీ మనం ట్రెడిషనల్ వంటకాలు స్టార్ట్ చేస్తున్నాం. వర్కౌట్స్లో కూడా ఎక్కువగా యోగాని నమ్ముతున్నాం. అండ్ అప్పుడెప్పుడో వేసుకునే నగలు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయ్యాయి కదా. బ్యాక్ టు సర్కిల్ లాగా ఈరోజు మనం గుమ్మడికాయ శనగపప్పుతో కర్రీ చేస్తున్నాం. ఫస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది. మరి షోలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం గుమ్మడి శనగల కూర వండుకుంటున్నాం. దానికోసం మనకి మెయిల్ వచ్చింది. హలో స్వప్న గారు, నా పేరు కావేరి, నేను వరంగల్ నుండి మెయిల్ చేస్తున్నాను. గుమ్మడికాయ ఇంకా శనగల కాంబినేషన్ బాగుంటుందంట కదా, కర్రీ చేద్దామా అని చెప్పేసి మనకి మెయిల్ పంపించారు. గుమ్మడి శనగల కూర చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. సో గుమ్మడి శనగల కూరకి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, పసుపు, శనగపప్పు, ధనియాలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, గుమ్మడికాయ ముక్కలు, కొత్తిమీర, ఉడికించిన శనగలు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ నీళ్లున్నాయి, ఇందులో గిన్నెలో పోసి పెట్టేశానండి. స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. నీళ్లు కాస్త వేడెక్కుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, ఇంకా కాస్త పసుపు. చాలామంది గుమ్మడికాయని వండుకోరు, కానీ గుమ్మడికాయ సాంబార్ అయినా, తీపి గుమ్మడికాయ కూర అయినా ఎంత బాగుంటుందో. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది. గుమ్మడికాయకి మంచి కాంబినేషన్ వంకాయ వేసుకొని చేసుకున్న బాగుంటుంది. పచ్చిశనగపప్పుని నీళ్ళల్లో నానబెట్టేసి గుమ్మడికాయ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. ఈరోజు మనం కబూలీ చెన్నాతో చేసుకుంటున్నాం అనమాట. అలాగే గుమ్మడికాయ దప్పలం చాలా బాగుంటుంది. సాంబార్ అయితే టూ గుడ్ ఉంటుంది. అయితే గుమ్మడికాయని మనం సాంబార్లో వేసినప్పుడు బెల్లం అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఇందులో నుండి కొంచెం లైట్ ఆ తీపి కాంబినేషన్ సరిపోతుంది. మామూలుగా అయితే మనం సాంబార్ చేసేటప్పుడు కొంచెం చక్కెర లేదా బెల్లమో వేస్తాం కదా, గుమ్మడికాయ వేసినప్పుడు అవసరం లేదు. గుమ్మడికాయ ముక్క తింటూ ఉంటే మనకి చాలా బాగుంటుంది సాంబార్లో. నచ్చిన వాళ్ళకి చాలా నచ్చుతుంది, కొంతమంది స్వీట్గా ఉంటుందని ఇష్టపడరు. బట్ ఒకసారి ట్రై చేయండి, ఏమో మీకు నచ్చొచ్చు. సో ఇప్పుడు నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా, ఇందులో తొక్కతోనే గుమ్మడికాయని కట్ చేసుకున్నాను. అండ్ గుమ్మడికాయ చాలా మంచిది కూడా అండి. మార్నింగ్ మనం గుమ్మడికాయని ఉడకబెట్టేసుకొని కొంచెం ప్యూరీ లాగా చేసుకున్నా లేదా జ్యూస్ లాగా చేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇందులో మనకి మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా చాలా మంచిది. ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు మెల్లిగా ఉడుకుతూ ఉంటాయి, కాస్త టైం పడుతుంది. చిన్న మంటలో పెట్టాను. ఇలా ఉడికిస్తూ ఉంటే ఇంకొక ఐడియా కూడా వచ్చింది, అంటే చెప్పాలి అనిపించింది. చిన్నప్పుడు అంటే పిల్లలకి 6 months తర్వాత మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డిఫాల్ట్గా ఉగ్గు పెట్టేస్తూ ఉంటారు. అండ్ మనకి వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసి పిల్లలకి పెట్టడం చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా గుమ్మడికాయని ఉడికిచ్చేసి తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ మిక్సీలో వేస్తే మంచి ప్యూరీ అయిపోతుంది. అది పిల్లలకి పెడితే టేస్ట్ కూడా బాగుంటుందండి, లైట్గా తీయదనం ఉంటుంది కాబట్టి పిల్లలు మంచిగా తింటారు. చిన్నప్పటి నుండి పిల్లలకి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని చక్కగా బ్యాలెన్స్ చేసి అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం అలవాటు చేయకపోతే కనుక అలవాటు అవ్వదు. పెద్దయ్యాక ఎలాగో తింటారులే అని వదిలేస్తే పెద్ద అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా తినరు. సో చిన్నప్పటి నుండి మనం స్టార్ట్ చేస్తే చాలా మంచిది. సో ఇక్కడ ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు నేను ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేసి ఇక్కడ పేస్ట్ కోసం మనం సింపుల్గా ఫ్రై చేసుకుందాం. 1 teaspoon ధనియాలు, శనగపప్పు 1 teaspoon, అలాగే ఎండుమిరపకాయలు. ఇంకా మనం ఇందులో కారం వేసుకోము, ఎండుమిరపకాయల నుండి వచ్చే కారమే సరిపోతుంది. కాస్త అల్లం. ఇవన్నిటిని దూరగా వేయించుకోవాలి. కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక చుక్క నూనె వేద్దాం, లేదంటే ఎండుమిరపకాయలకి కుముట వచ్చేస్తుంది. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత మనం ఇంకా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో మనం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాం, కానీ వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ మిక్సీ జార్ రెడీగా ఉంది. మనం
పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వేసిన శనగపప్పు, ధనియాలు, అల్లం, ఎండుమిరపకాయల కాంబినేషన్ బాగుంటుంది. రోటి పచ్చళ్ళు అంటాం కదా అది. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేసేసి, సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టాక కొద్దిగా నీళ్లు వేసుకుందాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత నీళ్లు వేస్తే తొందరగా మెదిగిపోతుంది. ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఇందులో మనం వేసిన కొబ్బరితో కమ్మదనం, అలాగే శనగపప్పు, ధనియాలతో కన్సిస్టెన్సీ వస్తుంది, కొంచెం చిక్కగా వస్తుంది. ఇంకా ఎండుమిరపకాయలతో మనకి కారం వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ ఇక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడ తాలింపు చేసేసుకుంటాం. మరి ఎక్కువ నూనె అవసరం లేదు, కొద్దిగా తాలింపుకు సరిపడా నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేగనివ్వాలి. తాలింపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు, ఇంగువ వేసి మళ్ళీ కొంచెం కలిపితే అవి రెండు వేగిపోతాయి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న శనగలు, ఇలా కాస్త శనగలు వేగాక గుమ్మడికాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి ఇందులో వేద్దాం. ఇలా ఉడికించుకున్న నీళ్ళని వేస్ట్ చేయొద్దండి. హ్యాపీగా చల్లగా అయిన తర్వాత తాగేస్తే చాలా మంచిది, బాగుంటాయి కూడా, లైట్ స్వీట్గా. ఇంకా ఫస్ట్ మనం ఏం నీళ్ళు రాకుండా వేసాము. తర్వాత ఈ వాటర్ని మనం కూరలో కూడా ఎలాగో యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని గుమ్మడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ గుమ్మడికాయని ఉడికించిన నీళ్ళే మనం యూజ్ చేసుకోవచ్చు. బయట గుమ్మడికాయ ముక్కలు ఒక 80% ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్లో ఇంకొక 20% ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నుండి 8 నిమిషాలు ఉడికిస్తే సూపర్ ఉంటుంది. గుమ్మడి శనగల కూర ఒకసారి చెయ్యండి. కాంబినేషన్ మీకు చపాతీలో బాగుంటే చపాతీతో, లేదా రైస్తో బాగుంటే రైస్తో ట్రై చేయండి. రెండిట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఉడకడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కదా, మూత పెట్టేసి ఉడుకుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయి చిక్కగా అవుతుంది. చూడండి, అబ్బా అరోమా అయితే సూపర్గా ఉందండి, కమ్మగా వస్తుంది అన్నమాట. ఇందులో నేను ఓన్లీ గుమ్మడికాయ ఉడికించేటప్పుడే కొద్దిగా ఉప్పు వేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు, కొత్తిమీర మిక్స్ చేసేసుకున్నాం. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకోవడం. భలే కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్లోనే కొద్దిగా చింతపండు వేస్తే గనక ఇంకొక రోజు అలా ఉంచుకొని తినొచ్చు అనమాట. దప్పలం లాగా ఉంటుంది, అదొక టేస్ట్. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ పైనుండి కొద్దిగా కొత్తిమీర.
మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. గుమ్మడి శనగల కూర తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని అందులో కాస్త ఉప్పు పసుపు వేసి మరిగించాలి. అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఒక 80% ఉడికించాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇంకొక ప్యాన్ పెట్టుకొని ధనియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, కొంచెం నూనె వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి పచ్చి కొబ్బరి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత అదే వేడి ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలు వేసి గుమ్మడికాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి సరిపడా నీళ్లు పోసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించి తర్వాత కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి బౌల్లోకి తీసుకొని పైనుండి మళ్ళీ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడి శనగల కూర తయారవుతుంది. సో ఫస్ట్ మంచి ట్రెడిషనల్ కర్రీ చూసేసాము. ఇప్పుడు పన్నీర్ నాన్ పిజ్జా తయారు చేసుకుందాం. స్వప్న గారు, నేను కళ్యాణ్ హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. నేను రీసెంట్గా పన్నీర్ నాన్ పిజ్జా తయారు చేసుకున్నాను. చాలా బాగుంది. రెసిపీ పంపిస్తే మన ఛానల్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి మెయిల్ పెట్టారు. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అండి. మన మీకోసం మన ఛానల్ అంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు చెప్పిన కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది కళ్యాణ్ గారు. వెంటనే కావాల్సిన పదార్థాలు పెట్టుకొని రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పన్నీర్ నాన్ పిజ్జా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం నాన్ కోసం పిండి తడుపుకుందాం. అసలు కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. నూనె, మైదా పిండి, పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొద్దిగా చక్కెర, పన్నీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, కలోంజీ, చీజ్, టమాటో ప్యూరీ, కారం, వెల్లుల్లి, కసూరి మేతి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చక్కెర. సో మరి ఫస్ట్ మనం పిండి తడిపి పెట్టేసుకుందాం. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ముందు మైదా పిండి 1 కప్పు, కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, 1 స్పూన్ చక్కెర, ఫస్ట్ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈస్ట్ వేయట్లేదు, అందుకే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం, సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేస్తున్నాం. చిన్న కప్పు, ఇంకా వాటర్ అవసరం ఉండదు. కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు వేసి సాఫ్ట్గా చేసుకోవాలి. పిండి మటుకి మెత్తగా ఉండాలి. సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె ఫస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం నూనె వేసాం కదా, నూనె అంతా లోపలికి ఇంకిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా మెత్తగా చేసుకొని ఒక ముద్దలాగా చుట్టేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బౌల్లో పెట్టేసి ఇలా ఫుల్గా నూనె వేసేసి పిండిని నూనెలో నానబెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు ఇలా రెస్ట్ ఇచ్చేయాలి. దీన్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి నేను హ్యాండ్స్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని ఇందులో సన్నగా తరిగిపెట్టిన వెల్లుల్లి, వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేగే లోపల ఇక్కడ చూడండి, టమాటో ప్యూరీ ఉంది. ఇందులో కారం, కసూరి మేతి కొంచెం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే సగం స్పూన్ చక్కెర, కొద్దిగా ఉప్పు, మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని వెల్లుల్లి
కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం. అలాగే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసేసుకుందాం. సింపుల్గా తయారు చేసుకునే పిజ్జా సాస్ అన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. సాస్ రెడీ అయిపోయింది. ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని జస్ట్ తీసేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. డ్రై అవ్వకుండా ఉండడానికి మనం ఆయిల్ యూస్ చేసాం. మరీ ఎక్కువగా హ్యాండిల్ చేయకూడదు. పొడిపిండి కింద వేసుకొని పిండిలో జస్ట్ ఈ పిండిని ఇలా దొర్లించాలి. ఇప్పుడు ఈ పిండి పైన కొంచెం ఇలా కలూంజి వేసుకొని మరీ సన్నగా కాదు, కొంచెం మనం బటర్ నాన్స్ ఎలా ఉంటాయి అలా చేసుకోవాలన్నమాట. చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కొంచెం నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ రెడీగా ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. అలా ప్యాన్ వేడిగా చేసుకొని మనం తయారు చేసుకున్న నాన్ని చూడండి. ఇలా చేసుకున్న తర్వాత నీళ్ళని మొత్తం ఇలా తడి చేయాలి. ఇలా చేస్తే ప్యాన్కి అతుక్కుంటుంది. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టి చిన్న మంట పెట్టేయాలి. అది ఆటోమేటిక్గా కొద్దిగా పొంగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా లూజ్ చేసి రివర్స్ తిప్పేసుకోవాలి. లేదు స్టిక్ అయిపోతే కనుక వెనక్కి తిప్పి ప్యాన్ని మంచిగా మంట పైన కాలిస్తే అటు సైడ్ కూడా కుక్ అయిపోతుంది. ఇలా తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిజ్జా సాస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న పిజ్జా సాస్. స్పైసీగా దేశీ స్టైల్లో ఈ సాస్ చాలా బాగుంటుంది గార్లిక్ ఫ్లేవర్తో. మిక్స్డ్ డ్రై హర్బ్స్ గార్లిక్ ఫ్లేవరే పిజ్జా సాస్కి మంచి టేస్ట్ అరోమా ఇస్తుందన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ లోపల గింజలు తీసేసి కట్ చేసుకున్న పిజ్జాకి మనం ఎలా కట్ చేసుకుంటాం అలాగే గింజలు తీసేసిన టమాటాలు. మీ ఇష్టం, ఇంకా మష్రూమ్స్ వేసుకోవాలి అంటే కార్న్ వేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను వేస్తున్నా. అలాగే ఉల్లిపాయలు, పన్నీర్ ముక్కలు, తర్వాత పైనుండి చీజ్ వేసుకోవడమే. మనం యూజ్ చేస్తున్న చీజ్ మొజరెల్లా చీజ్ అన్నమాట. మొజరెల్లా చీజ్ మంచిగా మెల్ట్ అవుతుంది, అంతేకాకుండా చక్కగా సాగుతుంది అన్నమాట. ఇంకా చీజ్ అనేది ఆప్షన్ అండి, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. లైట్గా కావాలంటే లైట్గా వేసుకోవచ్చు. మళ్ళీ వేడిగా ఉంది ప్యాన్ని, నేను ఆఫ్ చేయలేదు. ప్యాన్ మీద పెట్టేసి మూత పెట్టేసి చీజ్ లైట్గా మెల్ట్ అయితే సరిపోతుంది. అదే ఓవెన్లో పెట్టామనుకోండి పైన బ్రౌన్ స్పాట్స్ వస్తాయి. మనం పెనం మీద పెట్టాం కాబట్టి బ్రౌన్ స్పాట్స్ రావు. సో టైం పరంగా చెప్పాలి అంటే 4 to 5 మినిట్స్. ఒక 4 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చీజ్ మెల్ట్ అయిపోతుంది. ఇలా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట.
పన్నీర్ నాన్ పిజ్జా హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం. సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. 4 అయినా 8 అయినా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న గుమ్మడి శనగల కూర కూడా తెచ్చుకుందాం. పన్నీర్ నాన్ పిజ్జా తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా తడుపుకొని పైనుండి కాస్త నూనె పెట్టి 15 నిమిషాలు పిండిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేగుతూ ఉండాలి. ఈలోపు ఒక బౌల్లో టమాటో ప్యూరీ, కారం, కసూరి మేతి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, షుగర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని వెల్లుల్లి వేగాక అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే పిజ్జా సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని కొద్దిగా తీసుకొని పొడిపిండి సహాయంతో కాస్త ఒత్తుకున్న తర్వాత పైనుండి కలోంజీ వేసి చూపిస్తున్న విధంగా నాన్ని ఒత్తుకొని వెనక్కి తిప్పి కాస్త నీళ్లు అద్ది వేడిగా ఉన్న పాన్ లో పెట్టి కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కాల్చుకున్నాక బయటికి తీసుకొని పిజ్జా సాస్ ని అప్లై చేసి పైనుండి క్యాప్సికమ్, టమాటోస్, ఆనియన్స్, పన్నీర్ ముక్కలు, మొజరెల్లా చీజ్ ని ఇలా గ్రేట్ చేసుకొని మళ్ళీ పాన్ లో పెట్టి 4 నుండి 5 నిమిషాలు మూత పెట్టి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ నాన్ పిజ్జా తయారవుతుంది. ఇదండి ఈ రోజు మీకోసంలో మనం తయారు చేసుకున్న గుమ్మడి శనగల కూర, పన్నీర్ నాన్ పిజ్జా. రెండు చాలా బాగున్నాయి అండ్ రెండు వెజ్ రెసిపీస్ ఈ రోజు మనం తయారు చేసాం. మామూలుగా అయితే ఒక వెజ్ ఒక నాన్ వెజ్ చేస్తాం. ఈ రోజు అసలు నాన్ వెజ్ అవసరం లేదండి. ఈ రెసిపీస్ చూస్తుంటేనే సగం కడుపు నిండిపోతుంది, ఇంకా తింటే టేస్ట్ అద్దరిపోతుంది. ఇలాంటి సింపుల్ కంప్లీట్ వెజ్ కావాలి అన్నా నాన్ వెజ్ రెసిపీస్ కావాలన్నా మీరు మమ్మల్ని అడగవచ్చు. లేదా మీ దగ్గర ఇంకా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. చూసారు కదా, మీకోసం ఉందే మీకోసం. మీకు కావాల్సిన కాంబినేషన్స్ హ్యాపీగా మమ్మల్ని అడగవచ్చు. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.